జగిత్యాల సభ పొలిటికల్ గడుబిడ. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ రాజకీయాలు అమాంతం హీటెక్కిపోయాయి. కేసీఆర్ స్పీచ్ పై కాంగ్రెస్ బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పై తప్పుడు ఆరోపణలు చేశారని మంత్రులు చెప్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ నేతలు విమర్శించారు. ఈ అందానికి ఒకటి బోడముండ హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పీసీసీ ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తాం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలని కూల్చుడేనా? 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం హైడ్రా తొలగింపుపై చేస్తానన్న కేసీఆర్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ ఖచ్చితంగా మేమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పి ఫస్ట్ సంతకం అనేది కూడా మెన్షన్ చేస్తూ 10 సంవత్సరాలు ప్రజాపాలన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పగానే చెప్తున్నారు వాళ్ళు. అసెంబ్లీకి రమ్మంటే రాని కేసీఆర్ జగిత్యాల వరకు ప్రయాణించి సభలో పాల్గొన్నారన్నారు మంత్రి సీతక్క. గగ్గోలు పెడతా ఉన్నారు. అసలు ఫిరాయింపులకే మీరు పితామహుడుగా ఉన్నారు కేసీఆర్ గారు. ఈరోజు మరి బయటికి రండి, అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడండి అంటేనేమో రావడం లేదు. మళ్ళీ నిన్నటికి నిన్న పార్టీలో ఫిరాయించడం కోసం మాత్రం, కండవ కప్పడం కోసం మాత్రం మరి అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి రావడం జరిగింది. ఇది అంటే మీకు పార్టీ మీద లేదా ఫిరాయింపులను ప్రోత్సహించే దాని మీద ఉన్నంత శ్రద్ధ మరి ప్రజా సమస్యల మీద లేదు అనేది ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. ఫిరాయింపులను ప్రోత్సహించడానికి వచ్చి అక్కడ ఏమంటారు, బస్సు అనేది వేస్ట్ అంటున్నాడు, బస్సు వృధా అంటున్నాడు, అంటే ఆక్రమణలు బెస్ట్ అంటున్నాడు. అవసరం ఉన్న వాళ్ళు ఎక్కుతారు, బస్సు ఎక్కుతారంట చెడిపోతారట. ఎంత ఘోరంగా ఆడోళ్ళని మాట్లాడుతున్నారు. కేసీఆర్ నిర్ణయం వల్ల రైతులు నష్టపోయారన్నారు మంత్రి వివేక్. కేసీఆర్ ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి అని చెప్పి ఆ రోజు నిరూపించుకున్నాడు. దాన్ని మళ్ళీ ఈరోజు కూడా మనం చూస్తే అన్ని పెద్ద పెద్ద నిర్ణయాలు తెలంగాణ ప్రజలకు ఏదైతే అన్యాయం అయిందో ఈ కమిషన్ల ద్వారా, ఈ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా నిజంగానే కేసీఆరే ఆయన ఆత్మవిశ్వాసం చేసుకోవాలి. కేసీఆర్, రేవంత్ ఇద్దరు తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తెచ్చుకుంటారు. ఎవరెవరు? ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కేసీఆర్. నువ్వు చావాలంటే నేను చావని అంటున్నాడు. ఇది అబద్ధాల కూర అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంటే ఎదవా దరిద్రుని ఏం చెబుతున్నాడు. వీళ్ళ భాష కదే, వీళ్ళిద్దరి భాష కదే. ఇవాళ మీరు ఇద్దరు కాదు, ఇవాళ మీ సవాళ్ళ వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలు చచ్చిపోతున్నారు. తెలంగాణకి ఏం జరిగినా మీరిద్దరే దరిద్రమే. తెలంగాణకు ఇక రాహుకేతు స్టోరీ తెలిసి కదా మీకు. రాహుకేతు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి బాధ్యతగా మాట్లాడడం లేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండు ఒకటే, ఈ రెండింటిది వీణా వాణిల బంధం తప్ప ఇంకొకటి కాదు. ఇవి ఒక నాణానికి బొమ్మ కాంగ్రెస్ అయితే బొరుసు టీఆర్ఎస్ అవుతుంది. మరోవైపు సీఎం రేవంత్ పై మండిపడ్డారు కొత్త గులాబీ నేత జీవన్ రెడ్డి. ఉద్యమ నేత కేసీఆర్ పై ఇష్టమున్నట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదన్నారు. ఇదే ముఖ్యమంత్రిగా నువ్వు నీ పాలంతా మెరుగుకుంటే మరోసారి అధికారికి వస్తా అని చెప్పి చెప్పుకుంటున్నాం. కేసీఆర్ గారి ఏదితో ఒక ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండయా? తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ముఖ్యమంత్రి అవకాశం లభించిందంటే అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పి అంటున్నాను నేను. అన్నాడు వారు ఉద్యమించకున్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడివే. నువ్వు సీట్ ఇదేనానే ఊరి తీస్తావే ఊరి. మరోవైపు కేసీఆర్, రేవంత్ ప్రసంగాలను పోల్చుతూ విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కేసీఆర్ ప్రసంగంలో తెలంగాణపై ప్రేమ కనిపిస్తే రేవంత్ ప్రసంగంలో వ్యక్తిగత స్వార్థం కనిపించిందన్నారు.